రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజేబీఆర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. నల్ల జెండాలతో వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని, వారి వెనుక ఉన్న పెద్ద శక్తులను కూడా బయటకు తీసి కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో గద్దరాసి భగవంతం మాదిగ, అట్లూరి రాజా మాదిగ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మరి ఏదైతే ఉన్నతమైన సుప్రీంకోర్టు మరి ప్రధాన న్యాయమూర్తిపై మరి రకీష్ అనే లాయరు, సీనియర్ లాయర్ అడ్వకేటు బూటు విసిరి అవమానపరిచినటువంటి ఆ లాయర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మరి దాన్ని ఖండిస్తూ 17 తారీఖు నాడు ఈ వీర్నపల్లి మండల కేంద్రంలో మరి ఆ యొక్క లాయర్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. మరి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండించి మరి అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించేంత వరకు కూడా మరి మనం అందరం కూడా ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థ పైన అంటే మామూలు విషయం కాదు. భారత రాజ్యాంగం మీద దాడి, ఇలా భారత రాజ్యాంగం ఉన్న అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఆ దుర్మార్గుల్ని, దాని వెనకాల ఉన్నటువంటి శక్తులను కూడా మరి వెలికి తీసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి అతన్ని అరెస్ట్ చేసి మరి అతనికి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.